తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రానుంది. అందులో భాగంగానే ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి నాయకులందరూ కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఒకవైపు ఘన స్వాగతం పలుకుతూ మరొక వైపు పార్టీని బలోపేతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎయిర్పోర్ట్లో ఉన్న మనతో పాటు అనూప్ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్న వారిని తెలుస్తున్నాం. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, చంద్రబాబుకు మరి స్వాగతం పలకాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరొక వైపు పార్టీని బలోపేతం చేసేందుకు ఇంకా ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? ముఖ్యంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా రాక్షస పాలనని అంతమొందించి హైదరాబాద్లో అడుగుపెడుతున్న గౌరవనీయులు టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఘన స్వాగతం పలకడానికి ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో అంగరంగ వైభవంగా మీరు వచ్చేటప్పుడు చూస్తుంటే మొత్తం కటౌట్లతోని కోలాహలంతోని పూర్వవైభవం దిశగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మరి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాకా కూడా మొత్తము పసుపుమయం అయింది. అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వము, పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మంత్రులు, ఆంధ్ర మినిస్టర్లు, ఇక్కడ తెలంగాణలో ఇంపార్టెంట్ నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అత్యధిక సంఖ్యలో ఇక్కడ విచ్చేసేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలుకుదామని చెప్పి అందరూ తండోపతండాలుగా తరలివస్తున్న వైనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూడబోతున్నారు. అలాగే ఇక్కడ కూడా రేపు 6వ తారీఖు రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇక్కడ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కూడా రేపు జ్యోతిరావు పులే భవన్లో బేగంపేటలో ఉండబోతున్నది. సో అది కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఏవేవైతే మిగిలినాయో దానిపైన ముచ్చటించు. అదేవిధంగా 7వ తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఉన్నది. సో ఈ 3 రోజులు పసుపుమయమై పసుపు పండుగ చేసుకోబోతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పైన ఖచ్చితంగా టీడీపీ ప్రభావం ఉంటుంది. అందులో భాగంగానే పార్టీని, ఇటు కార్యకర్తలను, నాయకులను ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. అరవింద్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన ఇప్పుడు ఇక్కడ అంటే మా పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే మా పొలిట్ బ్యూరో సభ్యులు బక్కన్ నరసింహులు గారు కానీ, మా సెంట్రల్ పార్టీ కమిటీ సభ్యులు నన్నూరు నర్సిరెడ్డి గారు కానీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగం తీసుకొని గ్రేటర్ హైదరాబాద్లో 100% తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా పట్టుతూనే ఉన్నది. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 15 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన అంటే సింహభాగం హైదరాబాద్ నుంచే ఉన్నది. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ మన కిషన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఈసారి ఎంపీ ఎలక్షన్లో తీసుకున్నారు. సో మా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వైనం కూడా మనం చూసారు. సో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు అంటే గత ఎలక్షన్లో మేము ఎమ్మెల్యేలో పోటీ చేయలేం కాబట్టి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అన్నారు, మనది ఒక రాజకీయ పార్టీ, 100% మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనం తెలంగాణలో కొట్లాడలేకపోయాము. సో 100% రాబోయే గ్రామీణ అంటే ఏవైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో కానీ, ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ తెలుగుదేశం పార్టీ 100% పోటీ దిశగా ఉంటుంది. సో దాని మీద మా అధినాయకత్వం గారు ఏ విధంగా ఆదేశిస్తే దాని ప్రకారం మేము ముందరికి వెళ్తాం. క్యాడర్ ఉంది, లీడర్ లేరు. ఆ లీడర్ను తయారు చేసుకునే అదే పనిలో టీడీపీ ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక లీడర్ని సృష్టించే ప్రొడక్షన్ పార్టీ అండి. ఈరోజు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు గురువంగా ఊనమానాలు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలోనే. మీరు వేరే లీడర్లు ఎవరైతే ఈరోజు ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్లో మంత్రులు ఉండని, గతంలో టీఆర్ఎస్లో మంత్రులు ఉండని, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని పుట్టించే ప్రొడక్షన్ పార్టీ. మీరు గత చరిత్రలోకి వెళ్తే ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు అయితే పార్టీ పెట్టారో 9 నెలలనే అధికారం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే 9 నెలల్లో అప్పుడున్న నియోజకవర్గాలకు మొత్తం నాయకులను పుట్టించి అధికారం వచ్చిన పార్టీ. సో మాకు క్యాడర్ ఉంది, లీడర్ల కొదవ కూడా లేదు. 100% కొత్త నాయకత్వం వస్తుంది, కొత్త రక్తం వస్తుంది, యువ రక్తం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా యువ రక్తం మీద ఎక్కువ దృష్టి సాధిస్తున్నారు. మీరు అదే విధంగా చూస్తే ఆంధ్రాలో ఉన్న 25 మంది మినిస్టర్లో సుమారు 17 మంది మొదటి దఫా గెలిచిన కొత్త యువ నాయకులే. సో యువ రక్తానికి ఎప్పుడు ముందడుగు వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇక్కడ పుట్టిన పార్టీ, ఇక్కడ పురుడు పోసుకున్న పార్టీ, ఇక్కడ హెడ్ ఆఫీస్ ఉన్న పార్టీ. 100% తెలంగాణ తెలుగుదేశం పార్టీ మరొకసారి పూర్వవైభవ దిశగా వెళ్తుంది. అది ఈరోజు కన్నుల పండుగగా యావత్ ఇరు రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలందరూ మరొకసారి ఈరోజు చూడబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొద్దిమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే చంద్రబాబును కలిసేందుకు క్యూలు కట్టారు. అందులో భాగంగానే చాలామంది అంటే 10ల సంఖ్యలో కూడా వాళ్ళు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంట. వారు కనుక పార్టీలోకి వస్తే
పార్టీ బలోపేతం అవుతుందా లేకపోతే ఎట్లా ఉండబోతుంది? రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు లేరండి. ఈరోజు అమాస్ అని చెప్పి నిన్న రాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మీరు కాంగ్రెస్ పార్టీలకు పోయిన వైనం చూసిరు. గతంలో ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము గెలిచిన తర్వాత మా టీడీఎల్పీని ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకొని టీడీపీని విలనిస్తున్నారు. 2019లో కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని కాంగ్రెస్ వాళ్ళని విలన్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని తీసుకుంటే హైకోర్టులో రిట్ పిటిషన్ ఇస్తారంటే ఈరోజు ప్రజలు చూస్తలేరా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూస్తలేరు అనుకుంటారేమో. కళ్ళకుள்ள మీరు చేసిందే ఇప్పుడు రిపీట్ అవుతున్నది అంతే. ఏడు నుంచి అయితే పోయారో పుట్టింటికి రా చెల్లి అన్నట్టు ఏడు నుంచి అయితే పోయారో మళ్ళీ ఆడికే వస్తున్నారు. ఈరోజు కొత్త కథ ఏముందండి? ఈరోజు మీ చుట్టుపుట్టున్న ప్రకాష్ గౌడ్ గారు ఏ పార్టీలో గెలిచారు, ఆర్కెంపూడి గాంధీ గారు ఏ పార్టీలో గెలిచారు, మాధవరాన్ కృష్ణ గారు ఏ పార్టీలో గెలిచారు, కుతుబులాపూర్ వివేకానంద గౌడ్ గారు ఏ పార్టీలో గెలిచారండి? మీరు ఇప్పుడున్న గ్రేటర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో ఏ పార్టీలో గెలిచి మీరు ఎప్పుడు గుంజుకున్నారండి? గెలిచిన వాళ్ళందరూ మీ చుట్టుముట్టున్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు కొత్త ఏముంది? మళ్ళీ వస్తారు. అంత కావాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కమ్మనండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మంచి నాయకుడు. సో మా పార్టీని మంత్రి చేసింది కాబట్టి మళ్ళీ మా పార్టీలకు ఆయన వచ్చినా కూడా మా అధినాయకత్వం ఆలోచిస్తుంది, ఆలోచించి స్టెప్ తీసుకుంటుంది. మాజీ మంత్రులు కనుక తిరిగి మీ పార్టీలో చేరితే అది ఏ విధంగా ఉండబోతుంది? ఏమన్నా కావచ్చండి. నేను అదే చెప్పాను కదా, గతంలో కూడా మంత్రులు అక్కడ పోయారు. గతంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రి, అక్కడ పోయిన వాళ్ళు పోలేరా? సో ఈరోజు ఇంకో పార్టీలో చేరుతారంటారు. ఎవరైనా ఏమైనా కావచ్చు రా. నేనైతే బండ్లు ఊడలైతే ఊడలు బండ్లు అయితే అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ అని చెప్పి నాకు నవ్వు వస్తుంది అని చెప్పి నాకు కల్వకుంట్ల తారక రామారావు గారు ఈరోజు ఎక్కడ అని చెప్పి మేము అడుగుతున్నాము. కనీసం జాడ కూడా కనిపిస్తలేదు. ఆ రోజు ఒక లెజెండరీ లీడరు, ఒక హైటెక్ సిటీని ఎస్టాబ్లిష్ చేసిన లీడరు, ఐటీ ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా రోడ్డు పైకి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తుంటే హాస్యాదంగా మాట్లాడి నాకు ఈరోజు నవ్వు వస్తున్నది, అక్కడ అరెస్ట్ అయితే అక్కడనే చేసుకోవాలి, ఈడెందుకు చేస్తారన్న కేటీఆర్ గారు. ఈరోజు మీరు ఆలోచించాలి. కల్వకుంట్ల కవిత గారిని ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. మీరు ఈడెందుకు ధర్నాలు చేస్తున్నారు? మళ్ళీ అర్థమైందా? సో ఒకరిని అనేటప్పుడు, ఒకరిని హేళనంగా మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. రివర్స్ ఏ విధంగా కొడుతుంది చెంపపెట్టుగా అని చెప్పేసి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మా పార్టీ కార్యకర్తలే కాకుండా స్వచ్ఛందంగా ఎంతమంది రోడ్ల మీద వస్తారో మీరు చూడండి. రాబోయే రోజుల్లో టీడీపీ మళ్ళీ అధికారం చేపట్టేందుకు ఇది మంచి అవకాశం అంటారా? నేను ఏమంటున్నానండి, 2026లో డీలిమిటేషన్ అవుతుంది, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, ఆంధ్రాలో మా ప్రభుత్వం ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు సమగ్రమైన నాయకుడు, ఇప్పుడు ఎన్డీఏ పాలనలో కూడా సెంటర్లో చక్రం తిప్పే నాయకుడు. సో ఇక్కడ కూడా అభివృద్ధి కావాలి, మళ్ళీ డెవలప్ కావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జనాలు తప్పకుండా ఆలోచిస్తారు. జనాలు ఆశీర్వదిస్తే మళ్ళొకసారి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం అక్కడ ఆంధ్రాలో ఎట్లయితుందో తెలంగాణలో కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం ఖచ్చితంగా వస్తుంది. అందులో భాగంగానే అధికారం చేపట్టిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత స్థానిక సంస్థలపైన దృష్టి పెట్టి వాటిలో పోటీ చేసి గెలుపు దిశగా మేము ప్రయత్నం చేస్తామంటున్నారు. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.